చేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేద్దాం. మనం వాక్యధరంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మా ఎడల మీకున్న అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటలతో, సంగీత వాయిద్యములతో మేము మహిమపరిచి ఉన్నాం. విలువైన మీ మాటలు వినబోచుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆదుకుని సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ సన్నిధిలో ఉండగా, మీ పాద సన్నిధిలో ఉన్న ప్రభువా, మీరే మాకు ఉపదేశించమని వివరించిన నాతో మీరు ఉండి ఏ మాటలు అవసరమో ఆ రీతిగా నడిపించమని ప్రార్థిస్తాను. మా ప్రభువును, ప్రియరక్షకులే యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత 2 వారాలుగా మనము నిర్గమకాండంలో ఉన్న ఐగుప్తు దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు మనం గమనిస్తూ వచ్చాం. దేవుడు ఇశ్రాయేలీయులను ఎంత గొప్పగా వారిని రక్షించాడన్న విషయం గురించి. అయితే ఈరోజు మరింత సమాచారాన్ని, మరింత లోతులోనికి వాక్యంలో ప్రవేశించి కొన్ని విషయాలు పరిశీలిద్దాం. నిర్గమకాండంలో ఆ రోజు రాత్రి వారు దేవుని చేత రక్షింపబడిన తర్వాత అసలు జరిగినదంతా ఒకసారి మనం రీక్యాప్ చేసుకోగలిగితే, కనాను దేశంలో నుండి వీరు ఐగుప్తులోనికి ప్రయాణం చేయడం జరిగింది. ఇది ఆదికాండం. ఐగుప్తులో ధాన్యం ఉందని, మిగిలిన దేశాలలో ధాన్యం లేదని తెలిసినప్పుడు ధాన్యం కొరకు యాకోబు గారు తన కుమారులను ఐగుప్తుకు పంపడం, అక్కడ ధాన్యం ఉందని తెలిసిన తర్వాత జరిగిన సంఘటనలన్నింటిలో తన కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడని ఎరిగి పిలుపునందుకుని ఇశ్రాయేలు కుటుంబం అంతా బయలుదేరి ఐగుప్తుకు రావడం జరుగుతుంది. అయితే దేవుడు ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాం గారిని మొదట పిలిపించి, ఈ దేశాన్ని నీ బిడ్డలకు, నీ సంతానానికి ఇవ్వబోతున్నానని ముందుగా వాగ్దానం చేయడం జరుగుతుంది. మరి దేవుడు వాగ్దానం చేసిన దేశం ఐగుప్తు దేశమా, కనాను దేశమా? అందరు ఇక్కడే ఉన్నారుగా. అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం ఐగుప్తు దేశమా, కనాను దేశమా? కనాను దేశం. అయితే ధాన్యం కొరకు వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు? కనాను దేశం నుండి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అంటే వీరి యొక్క స్వదేశం నుండి మరో దేశానికి వెళ్ళిపోయారు. స్వదేశము అంటే ఏమిటి? దేవుడు వారికి ఇస్తానని చెప్పినటువంటి కనాను అనే దేశం. భూమి మీద దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి వాగ్దాన దేశం కనాను అయితే, తాత్కాలికంగా ఉండటానికి బయలుదేరి వెళ్ళినటువంటి దేశమే ఐగుప్తు దేశం. అంటే ఇప్పుడు 2 దేశాలు కనబడుతున్నాయి. ఒకటేమో వాగ్దాన దేశం, మరొకటి తాత్కాలికంగా ఉండే దేశం. ఇలా అబ్రహాం గారి నుండి ఇస్సాకు గారికి, ఇస్సాకు గారి నుండి యాకోబు గారికి ఈ సందేశం అలా వస్తూ, ఇదిగో దేవుడు మనకు ఈ దేశం ఇస్తానని చెప్పాడు, మనకు వాగ్దానం చేసి ఇస్తానని చెప్పినటువంటి దేశం ఇదే. కాబట్టి మనం ఇది స్వతంత్రించుకోవడానికి అబ్రహాం గారి కాలంలో దేవుడు చెప్పినటువంటి మాటే 400 సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. అంటే ఈ దేశాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? ఇప్పుడు 400 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఈ 400 years మనము, మన బిడ్డలు, మన కుటుంబాలన్నీ ఈ భూమి మీద ఎలా బ్రతకాలి? ప్రస్తుతానికి ఈ దేశం మనదైనప్పటికీ ఈ భూమి మీద అక్కడక్కడ మనము విదేశీయులుగా, మరి యాత్రికులుగా అక్కడక్కడ తిరుగుతూ సంచరిస్తూ ఈ 400 సంవత్సరాలు జీవించాలి. ప్రస్తుతానికి కనానులో ఉన్నాం, ధాన్యం కొరకు ఐగుప్తుకు వెళ్తున్నాం. ఐగుప్తులో తాత్కాలికంగా కొద్ది రోజులు జీవించి ఆ తర్వాత మళ్ళీ ఇదిగో మనము
మనకు దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు వారికి దేవుడు చెప్పినటువంటి ఈ సందేశం స్పష్టంగా అర్థమైంది. మా స్వదేశం అయితే ఇదే, తాత్కాలికంగా వేరు వేరు దేశాలకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికి పరదేశులుగా జీవించాలి కొద్ది రోజులు అనే స్పష్టత. మన ప్రస్తుతానికి పరదేశంలో ఒకరోజు మన వాగ్దాన దేశాన్ని చేరుకోవాలి అనే సందేశం అయితే వారికి స్పష్టంగా ఉంది. అది స్పష్టంగా ఉంది కనుకనే ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు గారు ఐగుప్తులో కన్ను మూసేటప్పుడు ఒక మాట అంటాడు. యోసేపు గారు ఐగుప్తు దేశంలో కన్ను మూసేటప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు చూద్దాం. 22 నుంచి 26 వచనం వరకు. ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనం నుండి. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించి యోసేపు 110 సంవత్సరాలు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పారు. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. చాలు ఇక్కడ ఉన్నటువంటి మాటలు మీరు చూస్తే యోసేపు గారు కన్ను మూసే ముందు ఆదికాండం అనే మొదటి పుస్తకం యొక్క ముగింపులో ఒక మాట చెబుతున్నాడు యోసేపు గారు. నేను చనిపోవచ్చున్నాను, 24వ వచనం, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశములకు వీడు తీసుకొని పోనని చెప్పాను. అంటే ప్రతి తరంలో ఒక సందేశం అయితే వస్తుంది. ఏమిటి ఆ సందేశం? అబ్రహాం గారికి దేవుడు చెప్పిన మాటలు ఇస్సాకు గారికి పంపించడం లేదా తెలియజేయటం, ఇస్సాకు గారి నుంచి యాకోబు గారికి తెలియజేయటం, ఇది యాకోబు గారి నుంచి మిగిలిన సంతానానికి, అలా ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అందజేయబడుతుంది. ఏమిటంటే దేవుడు మనకు స్వాస్థ్యము ఆ దేశంలో ఏర్పాటు చేశాడు. ఆ దేశానికి మనం వెళ్తాం ఒకరోజు. ఆ విషయాన్ని మనకు దేవుడు ఎప్పుడు తెలియజేశాడంటే అబ్రహాం గారి కాలంలో తెలియజేశాడు. అబ్రహాం గారి నుంచి ఇస్సాకు గారి వరకు వచ్చింది, ఇస్సాకు గారి నుండి మన తండ్రిని యాకోబు గారి వద్దకు వచ్చింది, యాకోబు గారి నుండి మనకు వచ్చింది. ఇప్పుడు నేను చనిపోతున్నాను, మన పిల్లలకు కూడా మనం ఇదే చెప్పి చనిపోవాలి. మన పిల్లలను చూడటానికి, మన బిడ్డలను ఈ దేశం నుండి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలి అని అంటే మన పిల్లలకు ప్రతి తరంలో ఏం చెప్పాలి? ఇప్పుడు మనం అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దాన దేశం ఇస్తానని చెప్పాడు. ఇస్సాకు గారికి దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఇదిగో మీ స్వాస్థ్యం ఇది, మీ వాగ్దాన దేశం ఇదే. అలానే యాకోబు గారికి చెప్పాడు, ఇదిగో ఈ స్వాస్థ్యం అని. కాబట్టి దేవుడు చెప్పిన మాట సత్యమైనది, నిజమైనది కనుక ప్రస్తుతానికి మనం ఐగుప్తులో ఉన్నాం. ఒక దినం వస్తుంది, దేవుడు చెప్పిన దినం రాగానే ఈ దాస గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మనం అక్కడికి వెళ్తాం అనే సందేశం, ఒక వార్త అయితే తెలియజేసి వెళ్తున్నాడు. అంటే యోసేపు గారు చేస్తున్న పనేంటి? వారు ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి అనే సందేశం మాత్రం చాలా క్లియర్గా ప్రతి తరానికి తెలియజేస్తూ వెళ్తున్నాడు. మన దేశమేమో అది, ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాం, తిరిగి మళ్ళీ మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, స్వదేశానికే వెళ్ళాలి. మనం ఎక్కువ కాలం పరదేశులుగా వేరే దేశంలో ఉండవలసిన పని లేదు. ఆ విషయాన్ని నమ్మినప్పుడు ఒక దినము నిర్గమకాండలో సంభవించింది. దేవుడు చెప్పిన 400 సంవత్సరాల కాలం పూర్తం వస్తుంది. ఎక్కడ చెప్పాడు 400 సంవత్సరాలని? మీరందరూ వింటున్నారా? చాలా కష్టం. ఒక్కొక్కసారి వారం రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మనం ముందు ఏం మాట్లాడుకున్నాం అన్న విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళీ మన మైండ్ అంత ఈజీగా ట్యూన్ అవ్వదు. ఆదికాండం 15వ అధ్యాయంలో 14వ వచనంలో
ఆదికాండం 15:14లో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేద్దరు. అలా 400 సంవత్సరాలు వేరే దేశంలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తారన్న విషయం గురించి. అలా కాలం గడిచింది. నిజంగానే ఆ దినం సంభవించింది. మరి వారి సొంత దేశం నుండి బయలుదేరి పరదేశులుగా ఐగుప్తులో ఉన్నారు. కనాన్ అనే సొంత దేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు వారి దేశం కానీ ఆ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అంటే ఐగుప్తులో వీరు ఏ రీతిగా నివసిస్తున్నారు? స్వదేశీయులుగా నివసిస్తున్నారా, పరదేశులుగా నివసిస్తున్నారా? ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు. ఐగుప్తులో పరదేశులుగా ఉన్నంత కాలం వారి హృదయాలలో, వారి మనస్సులో మాత్రం ఒక విషయం తట్టుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. ఏం తిరుగుతూ ఉండవచ్చు ఆలోచించండి. మనం ఎంతకాలం ఐగుప్తులో ఉన్నా ఇది మాత్రం మన దేశం కాదు. మనం ఏదో ఒక రోజు మన తాతలకు, మన తండ్రులకు దేవుడు తెలియజేసినట్లు మన పితరులకు మనం ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మన స్వదేశానికి వెళ్ళాలి. అందుకే చూడండి, ఏ తల్లిదండ్రులైనా మంచి తల్లిదండ్రులు ఆస్తి సంపాదించిన తర్వాత వారి వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లలను కూర్చోబెట్టి మనకు ఫలానా చోట ఆస్తి ఉంది, చనిపోయే ముందు ఏమి చెప్పకపోయినా ఓల్డ్ ఏజ్ దగ్గర పడే కొద్ది, వృద్ధాప్యం దగ్గర పడే కొద్ది ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తారు. ఫలానా చోట మనకు భూములు ఉన్నాయి, ఫలానా చోట ఇండ్లు ఉన్నాయి, ఫలానా చోట ఇది ఉంది, అది ఉంది, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి విషయాలు ఏదో ఒక సందర్భంలో చెప్తూ వస్తారు. చిన్నగా ఉన్నటువంటి వయసులో చెప్పరు, కానీ వారికి కొంచెం అర్థం చేసుకునే జ్ఞానం వచ్చిన తర్వాత, కొంచెం బాధ్యత కలిగినటువంటి వారు వచ్చిన తర్వాత ఆస్తి ఎక్కడితో చెప్తూ వస్తారు. అలానే యోసేపు గారు కూడా తన కన్ను మూసే ముందు తెలియజేస్తున్నాడు, ప్రస్తుతానికి మనం ఐగుప్తులో ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం, మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళే దినం సంభవిస్తుందని చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. అక్కడ చెప్పిన తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ సమయం ఆ రోజు అర్ధరాత్రి ముగిసింది. ఇక పరదేశులుగా ఉండే జీవితకాలం అయిపోయింది, మీరు స్వదేశానికి బయలుదేరారు అని దేవుడు ఆ రోజు మధ్యరాత్రి ఆ సమయాన్ని ముగించాడు. ఇంతటితో సమాప్తం అన్నాడు. ఇంతటితో ఇది సమాప్తం అన్నాడు. ఏమిటి సమాప్తం? ఐగుప్తులో పరదేశులుగా ఉండే కాలానికి దేవుడు ఏం చెప్పాడు? ముగింపు పలికాడు. ఏం పలికాడంటే ముగింపు పలికాడు, సమాప్తం అన్నాడు. ఆ సమాప్తం జరిగినప్పుడు మనందరికి తెలుసు కదా, 2 వారాలుగా వింటూ వస్తున్నాం. వారు ఏ రీతిగా రక్షింపబడ్డారు ఆ ఐగుప్తులో అనంటే, వారి ద్వార బంధములకు రక్తాన్ని పూసుకొని ఉండటం వలన అందులో ఉన్నారు కనుక ఆ కుటుంబాలలో జ్యేష్ఠ సంతానం చనిపోలేదు. ఏ గృహాలకైతే ఆ రక్తపు మరక లేదో, ఆ గుర్తు లేదో, ఆ గృహాలలోనికి మరణం సంభవించి అందరూ చనిపోయారని మనం 2 వారాలుగా వింటూ వస్తున్నాం. అయితే ఈరోజు మీరు గమనించాలి, ఒక క్షణం ఆగి, ఐగుప్తుల ఇళ్లలో అయితే ఏ ఇంటిలో చూసినా కూడా ఒక శవం అయితే ఉంది. ఇశ్రాయేలీయుల కుటుంబాలలో మాత్రం ఏ మనిషి కూడా చనిపోలేదు. దేవుడు వారిని కాపాడాడు. ఆ రోజు దేవుడు వారిని రక్షించి భద్రపరిచాడు. అలా రక్షింపబడిన తర్వాత దేవుడి చేత, ఆ రక్తము చేత కాపాడబడిన తర్వాత, వినండి చాలా ఇంపార్టెంట్ ఇది, ఆ రక్తం చేత ఆ రోజు రాత్రి కాపాడబడిన తర్వాత వాళ్ళ ఇళ్ళలో అయితే మరణం సంభవించింది, మా ఇంట్లో మరణం సంభవించలేదు కాబట్టి మేము సంతోషంగా ఇలానే ఉంటాంలే అనుకుని ఐగుప్తులో వారు అక్కడే ఆ ఇళ్లలోనే అలానే నివసించు, అలానే బ్రతుకుచు, అలానే జీవితాన్ని ఐగుప్తులోనే కొనసాగించుంటే నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? బయలుదేరి వెళ్లకుండా, ఆ రాత్రి వీరు బయలుదేరి వెళ్లకుండా అలానే ఐగుప్తులో నివసించవచ్చు. ఎలాగో దేవుడు మా ప్రాణాలు కాపాడాడు, ఐగుప్తులలో ప్రతి ఇంట్లోనూ శవం ఉంది, మా ఇంట్లో అయితే మాత్రం ఏం లేదు, ఇశ్రాయేలులో భద్రంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నామని ఆ రోజు రాత్రి బయలుదేరకుండా అలానే ఆ రోజు రాత్రి స్టే చేసి ఇంకా అలానే 1 నెల గడిచింది, 2 నెలలు గడిచాయి, 3 నెలలు గడిచాయి, ఇంకా సంవత్సరం అలానే కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉండవచ్చు? ఇప్పుడు మీ వల్లనే మా ఇండ్లలో మా బిడ్డలు చనిపోయారు, ఈ ఇశ్రాయేలు వలనే, ఈ ఇశ్రాయేలు దేవుని వలననే మా ఇంట్లో శవాలు తేలాయి. అంటే ఇప్పుడు ఒకే ప్రాంతంలో నివసించుచున్న వారు
ఒకే ప్రాంతంలో నివసించున్న ఐగుప్తీయులు, ఒకే ప్రాంతంలో నివసించున్న ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఎవరి మీద ఎవరికి పగ పెరిగేది? ఎవరి మీద ఎవరికి పగ పెరుగుతుందంటే ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల మీద పగ పెరిగి వాళ్ళ ఇండ్లను సమూల నాశనం చేసేవారు. సమూల నాశనం చేసేవారు. ఇకపోతే రెండోది, ఆ రోజు దేవుడు నెలలలో ఇది మీకు మొదటి నెల, మీరు బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్పాడు లేదా? 12వ అధ్యాయం చదివితే మీరు బయలుదేరి వెళ్ళిపోవాలి. మీరు బయలుదేరి వెళ్ళాలి అని దేవుడు చెప్పిన తర్వాత, యు హ్యావ్ టు గో అని చెప్పిన తర్వాత, నువ్వు వెళ్ళాలి అని చెప్పిన తర్వాత వెళ్ళకుండా అలానే నిలిచిపోయింటే ఇప్పుడు జరిగేది ఏంటో తెలుసా? వాళ్ళ ఇళ్లలో చనిపోయిన మనుషులను పాతిపెట్టి ఐగుప్తీయులు, అంటే ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ సంతానం అంతా చనిపోయిందో మనకు తెలుసు. మరి వారి పద్ధతి ప్రకారంగా, వారి ఆచారం ప్రకారంగా ఆ కుమారులను, చనిపోయిన వారందరినీ పాతిపెట్టి, అంటే దహన సంస్కారాలు, అంత్యక్రియలు అన్నీ చేసి అక్కడ వారిని పాతిపెట్టి డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏడ్చుకునే అవకాశం ఉందా? వాళ్ళ యొక్క డైరెక్షన్ అంతా అక్కడ వాళ్ళని పాతిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేసి ఎవరి అంతం చూడడానికి వస్తారు? ఇప్పుడు ఇశ్రాయేలీల అంతం చూడడానికి వస్తారు. ఇశ్రాయేలీల అంతం చూడడానికి వస్తారు. ఇప్పుడు రెండు జరుగుతాయి. ఇప్పుడు నంబర్ 1, నేను వెళ్ళండి అని చెప్పిన తర్వాత కూడా మీరు కదలకుండా అలానే కూర్చున్నారు. మీరు బయలుదేరండి అని చెప్పినప్పుడు మీరు బయలుదేరకుండా అలానే కూర్చున్నారు కనుక నా మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? విననప్పటికీ నేను మీతో ఎందుకుంటానని దేవుడు చేయి వదిలేస్తాడు. నిజమా? బయలుదేరండి, మూవ్, గో, రన్, డోంట్ స్టే విత్ దెమ్, వాళ్ళతో ఉండకండి అని చెప్పేసి బయలుదేరండి అని చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత కూడా మీరు బయలుదేరకుండా అలానే ఉన్నారంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులను ఎవరు చెయ్యి వదిలేస్తారు? దేవుడు చెయ్యి వదిలేస్తాడు. దేవుడు చెయ్యి వదిలేస్తే ఇక వీరిని కాపాడే నాదుడు ఉంటాడు. చెప్పండి, ఐగుప్తీయుల చేతిలో ఆ రోజు వీరు అంతరించిపోయేవారు. కాబట్టి ఈరోజు మనకు అందుతున్న సందేశం ఏంటంటే, when you are saved, listen to this, when you are saved, do not stay at the place where you are saved. Move away from the place where you are saved. ఐగుప్తు దేశంలో ఆ రోజు రక్షింపబడ్డారు. ఒక జనములో నుండి వీరు ప్రత్యేకించబడ్డారు. ప్రత్యేకించబడిన వారు ఇక దేవుని సంబంధికులు కాని వారితో సహవాసం చేయకుండా బయటకు వచ్చారు. మూర్ఖులైన ఈ ఐగుప్తీయులలో నుండి వీరు ఇప్పుడు ఏమవ్వాలి? వేరవ్వాలి. సేవ్ చేయబడిన వారు సపరేట్ అవ్వాలి. సేవ్ చేయబడిన వారు సపరేట్ అవ్వాలి. రక్షింపబడిన వారు ప్రత్యేకింపబడాలి. అది నా సందేశం. రక్షింపబడిన వారు ప్రత్యేకించబడాలి, వేరైపోవాలి. వేరైపోవడం అని అంటే ప్రస్తుత కాలంలో ఇక మనం వేరే ఎక్కడికో ప్రయాణం చేయాలి. దేర్ ఆర్ 2 డిఫరెంట్ టెస్టిమెంట్స్, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఈ ఐగుప్తీయులు అనే వారి వద్ద నుండి, వారిని శ్రమ పెట్టుచున్న వారి నుండి ఈ ఇశ్రాయేలీయులు వేరవ్వాలి. అని క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఒకప్పుడు మునుపు మనము ప్రాచీన పద్ధతులతో, ప్రాచీన స్వభావాలతో, దుష్టతరంతో, దుష్ట అలవాట్లతో ఉన్నటువంటి మనం ఒక్కసారి ప్రభువు రక్తం చేత కడుగబడిన తర్వాత ఇక అలాంటి పద్ధతులు, అలాంటి ఆచారాలు, అలాంటివన్నీ మానివేసి ఇక వేరుగా ఉండాలి. అది సందేశం. అందుకే మనకు బైబిల్లో కొరింథీ 2వ పత్రిక, అప్పుడు వారు రక్షింపబడిన తర్వాత వేరైపోయారు. రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారు. క్షమించాలి, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. విలువ పెట్టి కొనబడినవారు. సరే, ఆ వచనాన్ని వివరించుకునే ముందుగా సెకండ్ లెటర్లోకి వెళ్దాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీ 2వ పత్రిక 6. అంటే పాత నిబంధనలో జరిగిన సంఘటనలు క్రొత్త నిబంధనలో మనం ఎలా అర్థం చేసుకుంటూ రావాలి అని ఆలోచిస్తే, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చాలా. అలానే క్రింద ఒక పారాగ్రాఫ్ లాగుంది చూడండి. 18వ వచనము 2 లైన్ల క్రింద నేను వాళ్ళలో నివసించి సంచరిత్తును అయిపోయిన తర్వాత కావున అనే మాట మొదలవుతుంది. చూసారా, పెద్ద పారాగ్రాఫ్ లాగుంది తెలుగు బైబిల్లో. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. ఒకవేళ ఏ ప్రాంతంలో అయితే ఎక్కడైతే రక్షింపబడ్డారో మీరు అక్కడే నివసించుకుంటూ అలానే ఉన్నారంటే చాలా ప్రాబ్లంలో పడతారు, చాలా సమస్యలు పడతారు. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నేను లోక సంబంధమైన నా ప్రాచీన స్వభావాన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని మనం మాట ఇచ్చాను. అలా రక్షింపబడ్డాను. అలా రక్షింపబడిన తర్వాత నేను దేనినైతే విడిచిపెట్టానో మళ్ళీ అందులోనే నివసించామనుకోండి, మనం బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో నువ్వు రక్తము చేత ఆ రోజు ఇంట్లో రక్తము పూయబడిన ఇంటిలో నివసించచ్చు, దేవుని చేత రక్షింపబడ్డావు. రక్షింపబడిన నీవు వారిలో నుండి వేరవు, ఉన్న పాటను వేరైపు, ఆలస్యం చేయి. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రభువులోనికి మనం వస్తామో, వచ్చిన తర్వాత మునుపు మనకు ఉన్నటువంటి పద్ధతులు, దుర్నీతి, దుష్టత్వము, దుష్ట ఆలోచనలు, చెడు తలంపులు, నోట బూతు మాటలు, దేవుడు అసహించుకునే వాటన్నిటిని ఇక నేను విడిచిపెడుతున్నాను అని ప్రభు రక్తం చేత కడుగుబడి బయటకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అందులో ప్రవేశించకుండా ఈ లోకంలో లోక పద్ధతులకు వేరై ఉండడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా కాకుండా బాప్తిజం అయితే తీసుకున్నాం, రక్షింపబడ్డారు, కానీ అందులోనే ఉంటారు. మనకు సమాజంలో చాలామంది కొన్నిసార్లు అన్న నేనైతే బాప్తిజం తీసుకున్నాను కానీ నిలబడలేకపోయాను, మళ్ళీ నా పాత పద్ధతుల్లోనే అలానే నిలిచిపోయాను, నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేదు. పేరుకు మాత్రం నేను నీళ్ళలో మునిగాను, పేరుకు మాత్రం నేను ఆ రోజు ప్రభువుతో ఉంటానని మాటిచ్చాను. అలా మాటిచ్చాను కానీ నేను మళ్ళీ ఏ రోజు కూడా దేవుణ్ణి వెంబడించే నిర్ణయం తీసుకోలేదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు రాత్రి నేను ఆ గృహంలో రక్షింపబడ్డాను కానీ దేవుడు వేరే బయలుదేరి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళలేదు. చివరికి ఆ ఐగుప్తీయులు నా మీదకి వచ్చి దాడి చేశారు. అలాంటిది జరగలేదులేండి పాత నిబంధనలో. ఒకవేళ వారు అలానే ఉండిపోయి ఉంటే ఆ ఐగుప్తులో ఏం జరిగేది? ఇప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు, ఐగుప్తీయులు వీరి అంతం చూసేవారు. ఇది మనకు అర్థమైతే దేవుడితో ఉంటానని మాట ఇచ్చి ఒకవేళ మళ్ళీ మన పాత జీవితంలోనే ఉండింటే అటు దేవుడు మనల్ని విడిచిపెట్టి ఎవరు మన మీద దాడి చేసేవారు? సాతానుడు, నువ్వు అంత నమ్మకంగా లేవు నాతో, ఏ రోజైనా కూడా మళ్ళీ నువ్వు యేసు ప్రభువులోకే వెళ్ళిపోతావు అనే డౌట్ నాకుంది, కాబట్టి నువ్వు ఎలాగో ఇంకా అక్కడికి పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి నేను ఇప్పుడే పట్టుకుని నీ జీవితాన్ని పాడు చేస్తానని దేవుడు విడిచిపెట్టగానే సాతానుడు మన జీవితాలను పాడు చేస్తూ సర్వనాశనం చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది మన జీవితం.
అందుచేత అసలు ఐగుప్తులో జరిగిన సంఘటన పాత నిబంధనలో మన జీవితాలకు ఎంతో విలువైన సందేశాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే, when you are saved, separate yourself from this world immediately without delay. But if you try to stay at the same place, you will be destroyed by your enemy. నీ శత్రువు చేత నీవు ఇదిగో సంహరించబడతావు, నాశనం చేయబడతావు. ఇప్పుడు ఎందులో నుండి రక్షించాడు మన జీవితాలను దేవుడు? మన పాత జీవితాల నుండి రక్షించాడు, మన ఓల్డ్ లైఫ్ అందులోనే రక్షించాడు. రక్షించిన తర్వాత నేను నూతనత్వంలోకి వెళ్తాను అని అనకుండా ఇంకా నేను పాత జీవితంలోనే ఉంటానంటే ఇంక ఎవరు విడిచిపెడతారు మన చేతిని? దేవుడే విడిచిపెట్టి మన జీవితానికి మనమే నాశనాన్ని కొని తెచ్చిపెట్టుకున్న వారం అవుతాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మూవ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. అది ఓల్డ్ టెస్టిమెంట్. మూవ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన వాటి నుండి మీరు వేరుగా ఉండండి, ప్రత్యేకించుకొని జీవించండి అంటున్నాడు అక్కడ. చూద్దామా ఇంకా ఇలాంటి మాటలు? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. Gospel of John chapter number 15 verse number 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏం చేశాడంట? దేవుడు ఏర్పరచుకున్నాడట. లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు, లోకంలో నుండి వేరు చేసి ఏర్పరచుకున్నాడు. ఈ మాట చదువుకున్నాం అనుకోండి, మరి ఎక్కడ తిరిగారు శిష్యులు? సువార్తను పట్టుకుని ఏదో గాల్లో మేఘాలు ఎక్కి తిరగలేదు, లోకంలోనే తిరిగారు. లోకంలో తిరగడం అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించుచున్న వారిని దేవునిలోనికి నడిపించే పనిలోకి దిగారు, కానీ వీరు లోకంలోని కలిసిపోయే పని చేయలేదు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు కాదు. శరీర సంబంధులైతే ఏ రీతిగా ఆలోచిస్తారు? మూర్ఖులుగా ఆలోచిస్తారు. మూర్ఖులుగా ఆలోచించడం అంటే ఏమిటి? అసలు లోకం అంటే భూలోకం కదండి. వాళ్ళు భూమి మీద తిరగాలి, మేము భూమి మీద తిరగాలి, అందరం కలిసి జీవించాలి కదా. మేము ఎక్కడ ప్రత్యేకంగా వేరే దేశానికి వెళ్ళకపోతే ఇంకొక చోటుకి ఎలా వెళ్ళగలం? అది శరీర సంబంధమైన ఆలోచన. ఆత్మ సంబంధులు ఆలోచించే విధానం, ఆత్మ స్వభావం కలిగిన వారు శరీర స్వభావాన్ని ఆశించి శరీర స్వభావాన్ని కలిగి దాని ప్రకారంగా జీవించాలని ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సండే వచ్చింది, మధ్యాహ్నానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, దేవుళ్ళు బలపడాలి. ఇలా ఆత్మ సంబంధాలు ఆలోచించే విధానం. ఈ లోకంలో మనకు కూడా స్నేహితులు ఉండొచ్చు, మన హాస్టల్స్లోనో, మన కాలేజెస్లోనో, ఉద్యోగం చేసే చోటునో, అన్నీ. హాలిడే వచ్చింది, ఏం చేద్దాం? ఇప్పుడు హాలిడే వచ్చింది, ఏం చేద్దాం? ఎక్కడో ఒక చోట సమయాన్ని గడుపుతాం. ఏ పార్క్లో, థియేటర్లో, లేకపోతే ఇంకొక చోట ఏ షాపింగ్ మాల్లో. అంటే దైవ చింతన, దైవ ఆలోచన, దైవ సంబంధమైనటువంటి ఆలోచన. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే ఆ ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండక ఈ లోకాన్ని ఆనందిద్దాం అని ప్రయాణం చేసే ఒక వర్గం. అందులో నుండి శరీర సంబంధికులుగా కాకుండా ఆత్మ సంబంధికులుగా ఆలోచిస్తూ మన జీవితాలని పరలోకమందు నివసించున్న దేవుడు అనే ఆ పరమాత్మకు మన ఆత్మలను అప్పచెప్పుకోవడం. చూద్దాం, అది పేతురు గారు రాసిన పత్రికల్లో మన దేహంలో ఉన్న ఆత్మను ఎవరికి అప్పచెప్పాలో అయితే చక్కగా రాసి ఉంటుంది. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలోని చివరి మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:19 చివరి మాట. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను.
ఆత్మ సంబంధికి నా ఆత్మ ఏమైపోతుందో అనే చింత ఉంటుంది. నా ఆత్మ భవిష్యత్తు ఏమిటి అని ఆలోచిస్తుంది. కనిపించని ఈ ఆత్మకు వెలకట్టలేనంత విలువ. ఈ ఆత్మ గురించి చింతన లేదనుకుంటే, ఈ ఆత్మ గురించి మనం లక్ష్యమే చేయకపోతే, ఈ ఆత్మ గురించి మనం ఆలోచించకపోతే, మనం నిజంగా ఈ జీవితాన్ని వేస్ట్ చేస్తున్నట్లే. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఎక్కడ తిరుగుదుమా అనే ఆలోచనలు కాకుండా ఒక్కసారి మీరు గమనిస్తే, ఇంత పెద్ద దేహం, ఈ మధ్యకాలంలో ఒక చోటు చెప్పాను ఈ విషయాన్ని, ఈ దేహం కదులుతోంది, ఈ దేహం నడుస్తోంది, నిలబడుతోంది అనంటే మన శరీరంలో ఉన్న ఎముకలు, రక్తము, నరాలు, మన ఆలోచనలు కాదు, కానీ ఈ దేహాన్ని నిలబెట్టుచున్న లోపలున్న ఆత్మ, సోల్, ఆ స్పిరిట్. మనిషి నిర్మాణాలకు, దేవుడు చేసిన నిర్మాణాలకు వ్యత్యాసం ఏంటంటే, మనిషి ఏదైనా నిర్మించాడనుకోండి, నిర్మించబడిన నిర్మాణం దృశ్యమైన వాటి మీద నిలబడుతుంది. మనిషి నిర్మించిన నిర్మాణం దృశ్యమైన వాటి మీద నిలబడుతుంది. ఎగ్జాంపుల్, ఈ షెడ్ చూడండి, ఈ షెడ్ మొత్తం చూడండి, ఐరన్ రాడ్లు, పైపులు, దాని మీద ఒక పెద్ద రేకు, ఆ పెద్ద షీట్ ఉంది చూసారా, ఆ షీట్, ఆ షెడ్కున్న షీట్, ఆ షీట్ ఎలా నిలబడింది, కింద పడకుండా ఎలా నిలబడింది అని అంటే ఈ ఐరన్ రాడ్లన్నీ వేసి నిలబెట్టలేదు. కానీ మన బాడీ, మన శరీరం ఇలా ఎలా నిలబడింది, ఇలా ఎలా నిలబడింది అని అంటే ఏముందండి, కాళ్ళలో ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది, నరాలు ఉన్నాయి, ఇంకేమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి, అందుకే మనం కూర్చున్నాం, నిలబడుతున్నాం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఆలోచించాలి, నిలబడిన నేను పడిపోయే అవకాశం ఉందా? నిలబడిన నేను ఉన్న పాటన క్రింద పడిపోయే అవకాశం ఉందా? లేదంటారా? ఉంది. ఇలా మాట్లాడుతూనే ఒరిగిపోవచ్చు. ఎందుకు ఒరిగిపోవచ్చు? లోపలున్న ఆత్మ ఇక్కడ మీతో ఎవరితో మాట్లాడకుండా, నా బాడీతో కూడా మాట్లాడకుండా అలా బయటికి వెళ్ళిపోవచ్చు. అది బయటికి వెళ్ళిపోగానే లోపల ఉన్న ఎముకలు, నరాలు, కండలు, గుండె, ఊపిరితిత్తులు ఏవి కూడా నిలబెట్టలేవు, ఒక్కసారిగా అలా పడిపోవడమే. అంటే మన దేహంలో ఉన్న ఎముకల కంటే, మన దేహంలో ఉన్న కండరాల కంటే, ఉన్న వివిధ రకాలైన అవయవాల కంటే బలమైనటువంటిది, శక్తివంతమైనది ఏమిటది? కనిపించని ఆత్మ. కనిపించని ఆత్మ. ఈ ఆత్మ నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పబడాలంటే, రాంగ్ ప్లేస్లో ల్యాండ్ అవ్వకూడదు అంటున్నాడు దేవుడు. ఒక ఇన్కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోకూడదు, రైట్ ప్లేస్లోకి వెళ్ళాలంటే. రైట్ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఈ ఆత్మకు ఒక విషయం అర్థం అవ్వాలి, నేను ఎక్కడి నుండి వచ్చాను. ఇశ్రాయేలీయులకు ఒక అవగాహన ఉంది. ఏమిటి అవగాహన? మేము దేవుడు మాకు ఇస్తానని చెప్పిన ఆ వాగ్దాన దేశం నుండి ఐగుప్తులో పరదేశంగా ఉన్నాం. ఈ పరదేశులుగా ఉన్నంత కాలం మా తండ్రి చనిపోయేటప్పుడు మాకు చెప్పాడు ఒక మాట, దేవుడు నిశ్చయంగా వస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఆ దేశాన్ని తీసుకెళ్తాడని. తండ్రి చనిపోయిన తర్వాత మేము ఇప్పుడు పెద్దవారం అయ్యాము. ఇప్పుడు మా పిల్లలకు మేము అదే చెప్తున్నాం. ఏమని? మేము విడిచి వచ్చిన దేశం ఒకటి ఉంది, ఆ దేశానికి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈ దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా తిరిగి వస్తాడు. అలా ఒక తరం నుండి మరో తరానికి
ఏ మాట అందుతూ వచ్చింది? అబ్రహాం గారి నుండి ఇస్సాక్ గారికి, ఇస్సాక్ గారి నుండి యాకోబు గారికి, యాకోబు గారి నుండి రూబేను గారు మొదలుకొని బెన్యామీను వరకు, బెన్యామీను గారి ఈ 12 మంది పుత్ర సంతానానికి, ఆ పుత్ర సంతానం వారి పిల్లలకు చెప్పారు. ఆ పిల్లలు నిర్గమకాండంలో ఎప్పుడు వస్తావు ప్రభువా, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభువా అని 2వ అధ్యాయంలో నిట్టూర్పు విడుచుచు ఏడుస్తూ మొరపెట్టారు. మేము ఈ పరదేశులుగా ఉండలేకపోతున్నాం, ఈ ఐగుప్తులో ఈ బానిస బ్రతుకు అనుభవించలేకపోతున్నాం, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభువా, రా ప్రభువా, కమ్ అండ్ టేక్ us అని ఈ పిల్లలు పితరులకు వాగ్దానం చేసిన దేవుని మాటను బట్టి విశ్వాసంతో ఇప్పుడు ఏం చేశారు? మొరపెట్టారు. మొరపెట్టగానే దేవుడు వీరిని దాసగృహంలో నుండి వేరు చేసి వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. మేము అలా వెళ్ళము అని అక్కడే ఉండింటే వీరి బ్రతుకులు ఏమైపోయి ఇప్పుడు ఆ రోజు రక్షణ పడిన తర్వాత అలానే ఉండి వినాశనం అయిపోయింది. అంటే రక్షింపబడిన వారు, సేవ్ చేయబడిన వారు, సాల్వేషన్లోకి వచ్చిన వారు సపరేట్ అయిపోయి ప్రయాణం కట్టాలి. ప్రత్యేకింపబడిన వీరు ఇక ప్రయాణం కట్టాలి. ఎక్కడికి ప్రయాణం చేయాలి? వీ హ్యావ్ ఎ ల్యాండ్. మీరు కనెక్ట్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చాము? పరలోకం నుండి భూమి మీదకి వచ్చాము. భూమి మీద ప్రస్తుతానికి ఎలా జీవిస్తున్నాం? స్వదేశులుగా ఉన్నామా, పరదేశులుగా ఉన్నామా? పరదేశులుగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13. వీరందరూ హెబ్రీ పత్రిక లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 13 ఆన్వర్డ్స్. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చాలా మీరు గమనిస్తే ఈ మాటలు మనం ఎన్నోసార్లు చదివిండొచ్చు, విని ఉండవచ్చు. కానీ ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న విధానం మీరు చూడండి. స్టెప్ బై స్టెప్ ఐగుప్తుల నుండి ఎర్ర సముద్రాన్ని దాటుకొని బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని పొందుకునే ముందుగా, ఆ ప్రామిస్ ల్యాండ్ పొందుకునే ముందుగా దారి పొడుగున వీరు ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చింది? వీరి మీదకి యుద్ధానికి వస్తున్న వారందరినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అవునా? దారి పొడుగున పోతుంటే అమాలేకీయులు వచ్చారు, అమోరీయులు వచ్చారు. ఇలా రకరకాలైన ప్రజలు, మోయాబీయులు, అమ్మోనీయులు, రకరకాలైన ప్రజలు వీరు రక్షింపబడి వాగ్దాన దేశానికి చేరుకునే ముందుగా see the sequence of events. This is not an easy thing. I'm trying very hard to explain to all of you about the importance of saved life. రక్షణ జీవితంలోనికి వచ్చిన వారు ఆ వాగ్దాన దేశాన్ని పొందుకునేంత వరకు
ఈ మధ్యలో జరిగే సంఘటనల గురించి వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆ రోజు రాత్రి రక్తం చేత రక్షింపడ్డారు. రక్షింపడిన తర్వాత బయలుదేరి వెళ్ళాలి. బయలుదేరి వెళ్తుండగా వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు దారి పొడుగున అమాలేకీయులు వచ్చారు, తర్వాత మోయాబీయులు వచ్చారు, ఎదోమీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు. రకరకాలైనటువంటి ప్రజలు ఎరికో పట్టణం దగ్గరికి వెళ్తే ఎరికో వాళ్ళు తిరస్కరించారు. ఇక ఆ దేశమంతా యెహోషువ గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్గా ఆ దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు వీరు ఏం చేయాల్సి వచ్చింది? యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఖడ్గం పట్టుకోవాలి, యుద్ధం చేయాలి. ఖడ్గం పట్టుకోవాలి, పోరాటం చేయాలి, శత్రువులను హతమార్చాలి. ఆ తర్వాతనే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు. శత్రువులను ఓడించి మంచి పోరాటం పోరాడి ఆ తర్వాత వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అలానే అది పాత నిబంధన అయితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రక్షణ జీవితంలోనికి వచ్చిన ఒక వ్యక్తి యొక్క ప్రయాణం ఎలా జరుగుతుందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎవరైతే ప్రభువును తెలుసుకొని దేవుని వద్దకు వచ్చింటారో వారికి కూడా ఒక యుద్ధం ఉంది. ఒకటి, దెర్ ఇస్ అ బ్యాటిల్, దెర్ ఇస్ అ వార్. రక్షింపబడిన వారికి ఒక యుద్ధం ఉంది. ఏమిటా యుద్ధం? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎక్కువ నేరుగా నేను చదువుతాను. 10వ వచనం నుండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించడం శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచం ధరించుకోవాలట. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. మనకు కూడా ఒక యుద్ధం ఉంది. సర్వాంగ కవచం అనే ఈ కవచాన్ని ధరించుకొని అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిపానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకట్టును ధరించుకునుడి అని ఒక వ్యక్తి యుద్ధంలో దిగేటప్పుడు తన యొక్క యూనిఫామ్ ఎలాగైతే వేసుకుంటాడో మొత్తం చెబుతున్నాడు ఇక్కడ. అక్కడేమో ఆ రోజు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే ముందు దారి పొడుగున యుద్ధాలే, దారి పొడుగున పోరాటమే, దారి పొడుగున ఎన్నో అడ్డంకులే. వాటన్నిటినీ ఎదుర్కొని జయించి ఆ తర్వాత స్థిరపడ్డారు. ఆ తర్వాత వాగ్దాన దేశం ప్రామిస్ ల్యాండ్లో స్థిరపడ్డారు. అలానే ఒక విశ్వాసి ప్రభువుని ఎరిగి రక్షణ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ విశ్వాసానికి పరీక్ష మొదలవుతుంది. ఏమిటా పరీక్ష? నీ మొదటి స్థితి కంటే బాప్తిసం తీసుకొని రక్షణలోనికి వచ్చిన తర్వాత సాతానుడు నిన్ను కోరుకొని నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు. అనేక విధమైన ఇబ్బందుల చేత శోధనలోనే మనం ప్రవేశిస్తాం. వాడు ఎలా తాగిన దిగచ్చంటే యోబు గారి జీవితంలో జరిగిన సంఘటనలు జరగవచ్చు. ఒకవైపు ఆస్తి కోల్పోయాడు, ఒకవైపు తన బిడ్డలను కోల్పోయాడు. కోరుకున్నాడు, నాకు యోబు కావాలని కోరుకున్నాడు. అందుకే చాలామంది బాప్తిసం తీసుకున్నప్పుడు నేను చాలా బాగుంటానండి, మేము మా ఇంట్లో ఎలాంటి అప్పులు లేవు, ఆరోగ్యము బాగుండే. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మా ఆరోగ్యం పోయింది, ఉన్న ధనము పోయింది, ఉన్న ఒకే ఒక ఇల్లు, ఆ ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఇంట్లో అన్ని కష్టాలే. ఎందుకు ఆ కష్టాలు, ఎందుకు ఆ శ్రమలు ఎందుకు వచ్చాయంటే ఆలోచిస్తే నువ్వు ఎదుర్కొంటున్నావు ఒక శోధన, ఫైట్. ఆ రోజు ఇంటిలో రక్తం పరకతో ఆ రోజు రాత్రి రక్షింపబడ్డారు. చక్కగా
ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తినుకుంటూ జీవితం కేవలం ఆ గొర్రెపిల్ల మాంసం, ఆ పులిని రొట్టె మాంసమే కాదు జీవితం. మీరు బయలుదేరితే మీకు అర్థమవుతుంది. దారి పొడుగున ఖచ్చితంగా యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేసేటప్పుడు గాయాలు కూడా అవ్వచ్చు. వీరు శత్రువులను ఓడించినా కనీసం చర్మానికి ఒక చిన్న దెబ్బ తగలడమో, కింద ఉన్నప్పుడు చర్మం గోక్కొని వెళ్ళటమో ఏదో ఒకటి జరగచ్చు. సులభమైనది కాదు. ఈ అన్ని యుద్ధాలలో వాళ్ళు ఏం చేశారు? నిలబడ్డారు. దేవుడు వారి పక్షాన ఉండడం చేత నిలబడ్డారు. వారి సంతానం వెళ్ళి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంది. ఆ రోజు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళే ముందు ఇంతగా జరుగుతున్నప్పుడు, పరలోకము మన దేశం అయితే ఆ పరలోక దేశానికి వెళ్ళే ముందుగా ఇవన్నీ మనం ఎదుర్కొంటూ తప్పదు. ఎందుకంటే శరీరం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ లోకం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించేటప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? తిమోతి గారికి రాసిన పత్రిక 2వ పత్రికలోనికి వెళ్ళి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం లేదా 7 చూడండి. 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలా భూమి మీద ఒక వ్యక్తి జీవించిన జీవితాన్ని మంచి బ్రతికాడండి, చనిపోయాడు అని అంటాం సాధారణంగా అయితే. కానీ పౌలు గారు ఏంటి? మంచి బ్రతుకు అనే పదానికి బదులుగా మంచి పోరాటం అంటున్నాడు. మంచి పోరాటం ఎవరు చేస్తారు? ఎవరితో అయినా పోట్లాడినప్పుడు చేసేదే పోరాటం. పోట్లాడడం అంటే ఏంటి? ఫైటింగ్ చేయడం. మరి ఎవరితో పోరాడారు? ఎవరైనా కొట్టాడా? అంటే పూర్వము సౌలుగా ఉన్నప్పుడు గురించి నేను మాట్లాడట్లేదు. పౌలుగా మారిన తర్వాత, దేవుడిలోనికి నడిపించబడిన తర్వాత అంటున్న మాట ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని అంటున్నాడు. ఏం పోరాటం? రాళ్లతో కొట్టబడ్డాడుగా, ఈడవబడ్డాడుగా, ఇలాంటివన్నీ చూసినా కూడా, అనుభవించినా కూడా, మరి దాన్ని మంచి పోరాటం అంటున్నాడు ఏంటి? మరి ఎవరితో పోరాడాడు అని అంటే, సువార్త చేత పట్టుకొని వెళ్తుంటే సువార్తకు అడ్డుకునేవారు సమాజంలో అనేక మంది ఉన్నారు. అంటే క్రైస్తవ జీవితాన్ని అంగీకరించని సమాజం మన చుట్టూ. అలాంటి మంచి పోరాటం పోరాడి, ఇదిగో నేను దేని కొరకు ప్రయాణం చేస్తున్నాను? నా కొరకు ఇప్పుడు ఏముందట? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దాన్ని పొందుకోవడానికి నేను ప్రయాణం చేస్తున్నాను. ఆల్ రైట్. ఇకపోతే ప్రియులారా, మనము నిర్గమకాండంలో 13వ అధ్యాయంలోని ఒక మాటను చూద్దాం. నిర్గమకాండం 13. ఇదొకటి చెప్పుకొని మనం ముగించుకుందాం. మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించు. అది నాదని చెప్పాను. చాలా ఈ మాటను చాలా సందర్భాల్లో మన క్రైస్తవ సమాజం ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఇంట్లో ఎవరైనా జ్యేష్ఠ సంతానం ఉంటే, లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ, ఇంట్లో తొలి సంతతి ఎవరైతే ఉంటే వారిని నేను దేవుడికి సమర్పిస్తాను, ప్రతిష్ఠించేస్తాను, నా దేవునికి నేను సమర్పిస్తాను. మరి తొలి సంతానం దేవునికి ఇచ్చిన తర్వాత ద్వితీయ సంతానము, తృతీయ సంతానము, లేకపోతే ఇక 2, 3, 4 సంతానాలు దేవునికి ప్రతిష్ఠించాల్సిన అవసరం లేదా? ఈ ప్రశ్న మొదలవుతుంది. అంటే ఇండైరెక్ట్గా
అది ఎక్కువ విన్నామనుకోండి, ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఏం అభిప్రాయం వస్తుందంటే, దేవుడికి ఇంట్లో పెద్ద బిడ్డ అంటేనే ఇష్టము, రెండోవాడు మూడోవాడు అంటే అసలు ఇంక ఇష్టమే లేదు, కాబట్టి పెద్ద బిడ్డ కూడా దేవుడు బ్రతుకుతాడే, ఇంక మిగిలిన వాళ్ళు అవసరం లేదని. కానీ కాన్సెప్ట్ అది కాదు దేవుడు పరిచయం చేస్తుంది బైబిల్లో. ఒకసారి చూద్దాం. లెట్స్ గో బ్యాక్ టు ద సేమ్ టాపిక్ అగైన్. సేమ్ అదే అంశంలో దగ్గరికి వెళ్ళి, ఈరోజు రాత్రి జ్యేష్ఠ సంతానాన్ని హతమార్చబోతున్నాను సందేశం. అందులో నుండి తప్పించబడాలంటే ఆ జ్యేష్ఠ సంతానానికి బదులుగా ఈ గొర్రెపిల్ల బలి, ఆ రక్తం ఉండాలి. అంటే ఆ రక్తం ఇప్పుడు ఎవరు రక్షించింది ఇశ్రాయేలు దేశంలో? ఆ రక్తం ఎవరిని కాపాడింది? పెద్ద సంతానాన్ని అంతా కాపాడింది. ఆ రక్తం ఎవరిని కాపాడింది? జ్యేష్ఠ సంతానాన్ని కాపాడింది. ఆ రక్తం జ్యేష్ఠ సంతానాన్ని కాపాడింది. అందుచేత మీ ప్రథమ సంతతి నాకు ఇచ్చేయండి అన్నాడు. ట్రై టు అండర్స్టాండ్. చిన్న మళ్ళీ రోల్ ప్లే మొన్నట్లాగానే. ప్రసాద్ అండ్ నరేష్ కెన్ యు కమ్? స్టార్ట్. ఇతను పెద్ద కుమారుడు, ఇతను రెండవవాడు. ప్రతి ఇంట్లో ఉన్న తొలి సంతానం చనిపోతుంది, అదే ఐగుప్తు. ఈ పెద్ద సంతానం, జ్యేష్ఠ సంతానం, ఫస్ట్ బార్న్ తప్పించుకోవాలంటే ఈ ఫస్ట్ బార్న్కు బదులుగా ఏది చనిపోవాలి? ఐగుప్తులో ఒక గొర్రెపిల్లను మేకపిల్లను చనిపోవాలి. ఆ గొర్రెపిల్ల మేకపిల్ల యొక్క రక్తం ఉంది కాబట్టి ఈ వ్యక్తి తప్పించబడ్డాడు. అంటే ఆ గొర్రెపిల్ల రక్తం ఎవరి కొరకు సమర్పించబడింది? ఆ గొర్రెపిల్ల రక్తం ఈ పెద్ద సంతానం కొరకు సమర్పించబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఈ జ్యేష్ఠ సంతానం కొరకు సమర్పించబడింది. అందుకు దేవుడు ఏమన్నాడంటే, ఆ రక్తం చేత నేను రక్షించాను కనుక యు ఆర్ మైన్ అన్నాడు. 13వ అధ్యాయం నిర్గమకాండం, 13వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనం అదే, ప్రథమ సంతతిని నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇప్పుడు వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ చిన్నోడంటే అసలు ఇష్టం లేదు దేవునికి అనుకుంటుంది. రైట్. మూడోవాడు ఉన్నాడు అనుకోండి, ఇక మూడోవాడు అంటే అసలు ఇష్టం లేదు. నాలుగోవాడు ఉన్నాడు అనుకోండి, నాలుగోడికి అసలు ఇష్టం లేదు. దేవునికి పెద్దోడు ఒకటి ఉంటే చాలా అనే మీనింగ్ వచ్చేస్తుంటుంది. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలా అర్థం చేసుకుంటారు, దేవుడు నాకు జ్యేష్ఠ సంతానం ఇచ్చాడు, సమర్పిస్తున్నానండి. ఇక రెండోవాడు మూడోవాడిని మా ఇష్టం వచ్చిన జీవించేస్తాం, వాళ్ళు మాతోనే ఉండి ఏమన్నా చేసుకుంటారు అనే అభిప్రాయంలో ఉంటారు. నో, అది కదమ్మా. ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ పర్సన్ someone else or something else died. ఈ వ్యక్తికి బదులుగా అక్కడ ఎవరు చనిపోయారు. ఆ రక్తం ఈ వ్యక్తికి ఇవ్వబడింది. ఇప్పుడు నేను అడుగుతాను, రక్తం ఎవరికి ఇవ్వబడితే వారందరూ దేవుని వారా? అంతే కదా. రక్తము ఎవరి కొరకైతే ఇవ్వబడుతుందో వారందరూ దేవుని వారు. ఇప్పుడు మీకు హాఫ్ ఆన్సర్ రివీల్ చేసేసి అయిపోయిందండి. గొర్రెపిల్ల ఐగుప్తు దేశంలో ప్రథమ సంతతి కొరకు ఇవ్వబడింది. అందుకు ప్రథమ సంతతిని నాకు ఇచ్చేది అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రథమ సంతతిని దేవుడు ఏం చేశాడు? రక్తం ఇచ్చి తీసేసుకున్నాడు. రక్తం ఇచ్చి తీసుకున్నాడు ప్రథమ సంతతిని. కాబట్టి వీరు నా సొత్తు అన్నాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. కానీ యేసు ప్రభు ఎవరి కొరకు రక్తం పెట్టాడు? ప్రథమ సంతతి కొరక, లోకమంతటి కొరక? పెద్దవాడి కొరకు పెట్టాడు, రెండోవాడి కొరకు పెట్టాడు, మూడోవాడి కొరకు పెట్టాడు, నాలుగోవాడికి పెట్టాడు. లోకంలో స్త్రీ, పురుషుడు, రంగు, భాష, ప్రాంతం, జాతి అనే భేదం లేకుండా యేసు ప్రభు లోకమంతటి కొరకు రక్తం పెట్టాడు కనుక, లోకమంతటి కొరకు రక్తం పెట్టాడు కనుక ఇప్పుడు రెండోవాడైన ఈ వ్యక్తి కూడా ఏమవుతాడు? ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠింపబడి దేవునికి సొత్తు అవుతారు వీళ్ళు. అదే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇంకా పైన 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీరు ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు.
ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళిద్దరు, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, మా కంపెనీలో ఇతను ఎంప్లాయ్గా పని చేస్తున్నాడు అనుకోండి, నేను ఇతను శాలరీ ఇస్తున్నాను అనుకోండి, నేను ఇతను శాలరీ ఇస్తున్నాను. ఇతను ఎవరు కూడా నాకు తెలియదు, శాలరీ ఇవ్వట్లేదు, ఏమి జీతం ఇవ్వట్లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయర్గా, ఒక కంపెనీ ఓనర్గా ఇతనికి జీతం ఇస్తున్నాను కనుక ఇతను ఏమవుతాడు? ఇప్పుడు మై కంపెనీస్ ఎంప్లాయీ, నా కంపెనీ యొక్క సొత్తు అని చెప్తున్నాను. ఎందుకంటే నేను జీతం ఇస్తున్నాను కాబట్టి. కొద్ది రోజుల తర్వాత ఇతనిలో స్కిల్, ఇతనిలో టాలెంట్ ఎక్కడో పరిచయం అయింది. ఇతనిలో టాలెంట్ నాకు గుర్తుపెట్టి ఇప్పుడు నేనేం చేశానంటే, ఇదిగో నేను నీకు కూడా శాలరీ ఇవ్వాలనుకుంటున్నాను, నా కంపెనీకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ నా కంపెనీకి ఎంప్లాయీస్ అవుతారు. అర్థమైంది? ఇది మనకు అర్థమైతే, ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం కొరకు రక్తం ఇచ్చాడు, గొర్రెపిల్లను పెట్టి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రక్తం ఎవరెవరికి వచ్చాడు? అందరికి ఇచ్చాడు. అందరు ఇవ్వడం వలన అందరూ ఇప్పుడు ప్రభు రాజ్యంలో ఏమయ్యారు? ప్రభువుకు స్వాస్థ్యమయ్యారు, సొత్తయ్యారు. Therefore, come out from this perception. ఈ యొక్క అభిప్రాయం నుండి బయటికి రావాలి. దేవునికి జ్యేష్ఠ సంతానం అంటేనే ఇష్టం కాబట్టి మా పెద్ద సంతానాన్ని దేవునికి సమర్పించి మా వాడిని వీధుల్లో తిప్పుతారు అని అనుకుంటే చాలు. మనమందరము ప్రభు రక్తం చేత కొనబడిన వారు కనుక మనమందరం ఏమయ్యాం? ప్రభు యొక్క సొంతయం. రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తం నాకు వద్దు అన్నారనుకోండి, ఐగుప్తీయులు పట్టిన కథే. ఆలోచించండి. అర్థమైంది? రైట్, థ్యాంక్ యూ. ఇది మనకు అర్థమైతే ఈరోజు వాక్యజనంగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి అనే దాని క్రింద ఫుట్ నోట్లో 2వ నంబర్ దగ్గర ఏముంది చూడండి, రక్తముతో, నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతారు. రక్తమిచ్చి కొన్నాడట, రక్తమిచ్చి. అందుకే రక్తమిచ్చి మనల్ని కొన్నందుకు పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం 2వ అధ్యాయం చూసారు 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు. ఒక సొత్తు ఎలా మారుతుంది? బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొన్నాం. మనం ఏమి ఇస్తాం? బంగారం షాప్లో మనం డబ్బులు ఇస్తాం. ఆ వచ్చిన ఆభరణం మనకేమవుతుంది? సొత్తు అవుతుంది, ఆస్తి. ఇది మనకు అర్థమైతే మనల్ని ఏ రీతిగా కొన్నాడంటే దేవుడు, ఇదిగో రక్తం తీసుకోండి, భద్రంగా ఉండండి. ఇంకా మాట చూసి మీరు నిర్గమకాండంలోకి వస్తే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 12వ అధ్యాయం నిర్గమకాండం 12:31 వచ్చిన. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళండి, ఉండకండి, మాకు వెళ్ళిపోండి, మీకు మాకు ఏ సంబంధం లేదని ఇదిగో పంపించేస్తున్నాడు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం ద్వారా ప్రత్యేకించబడి ఉంటామో ఈ లోకానికి మనం అవసరం లేదు. గో లివ్ విత్ ద లార్డ్ జీసస్. మీరు నమ్ముతున్న ప్రభుత్వం మీరు ఉండిపోండి, మీరు మాకు వద్దు అని పంపించేస్తారంట. ఈరోజు క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా మనం ఎవరికి హాని చేయకపోయినా, సమాజం హాని చేస్తున్నా, ఎందుకో మనం హింస ఉండొచ్చు, భూమి మీద బ్రతుకుచున్నా ఎందుకో వేరైపోయినట్లుగానే ఆనందం అందులోనే ఉండేది, ప్రభువులోని ఆనందం. కాబట్టి ప్రియులారా, ఈరోజు విన్న సందేశంలో ఒక విషయం అర్థమవుతుంది.
లేదా 2 విషయాలు. ఏమిటది? నంబర్ 1, ఒక్కసారి రక్తం చేత మనం కడుగుబడి, పవిత్రపరచబడి, రక్షింపబడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రక్షింపబడిన అదే స్థలంలో ఉండము, బయలుదేరి వెళ్ళాలి. ఇమ్మీడియట్గా ప్రత్యేకింపబడాలి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. అయితే ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే ఈ యాత్రలో ఖచ్చితంగా మన జీవితానికి ఏమి ఎదురవుతుంది? పోరాటం ఎదురవుతుంది. పోరాటం ఇది ఒక ఆత్మీయ పోరాటం. అయితే ఈ పోరాటంలో ఆ దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు మన మదిలో, మన మనసులో ఒక విషయం గుర్తుండాలి. ఏమిటది? ప్రస్తుతం నేను పరదేశిని, నేను ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఆ దేశంలోకి వెళ్ళాలి అని ఎప్పుడు గుర్తుండాలంట. మరి వెళ్ళేది రక్తమాంసములు వెళ్ళగలవా? వెళ్ళలేదు. ఏది వెళ్ళాలి? ఆత్మనే వెళ్ళాలి. ఆత్మ వెళ్ళాలి కనుక మనం ఏ సంబంధిగా జీవించాలి? ఆత్మ సంబంధిగా జీవించాలి. దానితో పాటు అతి ప్రాముఖ్యమైన మరొక విషయం తెలుసుకున్నదే, మనకే ఒక విషయంలో స్పష్టత లేనిది, దేవునికి జ్యేష్ఠ సంతానం అంటే ఇష్టము, అందుకే ప్రథమ సంతతిని ప్రతిష్ఠించుడి అని చెప్పాడు. చూసారా బైబిల్లో అని అలా అంటారు. కానీ ఆ రోజు ఆ గొర్రెపిల్ల ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం కొరకు చనిపోయింది. అందుకే దేవుడు ఆ రక్తం ఇచ్చి ఈ ప్రథమ సంతానాన్ని తీసుకున్నాడు అక్కడ. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన కేవలం ప్రథమ సంతానం కొరకు మాత్రం ప్రాణం పెట్టలేదు. లోకమంతటి ఆయా భాషలు మాట్లాడారు, అందరినీ కొన్నాడు కనుక ఇప్పుడు మనమందరము ఏమైపోయి ఉండాలి? ఆయన ప్రతిష్ఠింపబడిన సొత్తుగా ఉండాలి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుని ప్రభు పనులను ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వెతబడిన ఈ వాక్యం మా మదిలో, మా మనస్సులో భద్రంగా ఉండటం సహాయం చేయడం ప్రార్థిస్తాం. మా దేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభువుని వేడుకొని సమర్పిస్తున్నాను.